నెలకు 2737 కోట్లు పింఛన్లు ఇస్తున్నాం. ఏడాదికి 33,000 కోట్లు ఇస్తున్నాం. 5 ఏళ్లలో 1,64,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్ రూపాయలు మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. నేను ఇక్కడ మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, 2,50,000 కోట్ల రూపాయలు డిబిటీ ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్ గా పరామర్శించింది లేదు. రెండోది, ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులు తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా, రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదటి తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి. అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్యయనం చేసుకుంటే మీ మైండ్లో పనిచేస్తుంది. అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది, ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి. జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన. ఫస్ట్ నేను అందుకే PPP మోడల్ చెప్పాను, ఇప్పుడు P4 మోడల్ అంటున్నాం. P4 మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. టాప్ 10% డబ్బులు సంపాదించిన వాళ్ళు బాటమ్ 20% అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ఇచ్చి తద్వారా వాళ్ళ పైకి తీసుకురావాలి. ఇక్కడ మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు, IAS ఆఫీసర్స్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నాం. మేమందరం కూడా చిన్నగానే పుట్టాం, గ్రామాల్లో మామూలు వ్యక్తుల కుటుంబాల్లోనే పుట్టాం. మాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నాం. మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేకత సాధించుకున్నాం. కానీ మనతో పుట్టిన వాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం 100 రూపాయలు 200 రూపాయలు పర్ డే సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ టెక్నాలజీ ఏజ్లో ఇది పెద్ద కష్టం కాదు. అందుకే ఫస్ట్ స్టెప్ జీరో పావర్టీ. 12 లక్షలు 14 లక్షలు ఉన్నారు, వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం. మీ మైండ్లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి.